బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చూసారా? అవును, చాలా మంది చూసే ఉంటారు, ఎందుకంటే ఇదే ఫైనల్ ఎపిసోడ్ కదా. ఇక సీరియల్ ఈ రోజుతో అయితే శుభం కార్డ్ పడిపోయింది. ఇంకా మండే నుంచి చిన్ని సీరియల్ అయితే ఉండదు. ఇది చిన్ని సీరియల్ ఫ్యాన్స్ అందరికీ చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. చాలా మిస్ అవుతారు. నిజంగా ట్రూ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా మిస్ అవుతారు. మరి మీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోని అయితే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే సత్యం బాబు లాయర్ ఉన్నారు కదా, హరిబాబు, అతని కోసం వెతుకుతూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారేమో అని చిన్నికి డౌట్ వచ్చింది కదా. ఒకసారి అన్ని చెక్ చేశారు, వాళ్ళ ఇంట్లోనే మీరు చెక్ చేయలేదు కదా, ఒకసారి చూడండి అని అంటే వెళ్తే అక్కడ కిడ్నాపర్స్ కొడుతూ ఉంటారు హరిబాబు గారిని. అప్పుడు వీళ్ళు కిడ్నాపర్స్ని కొట్టి కాపాడతారు. అసలు ఇంకా హరిబాబు గారితో మ్యాడీ అయితే మాట్లాడుతుంటాడు. నేను ఎవరో గుర్తున్నారా అంకుల్, నేను ఇలాగా మహేంద్ర వర్మ గారి కొడుకు మహిని, నేను ఈ బాబు సత్యం బాబు వాళ్ళ కొడుకు చందు అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అవునా, ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు అని అయితే అతను చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు. చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషాన్ని నిరూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మా నాన్నే చెప్పాడు వాళ్ళ అమ్మాయి చంపింది హంతకురాలు కూతురుతాను అని అయితే చెప్పాడు. అప్పుడు నేను ద్వేషం పెంచుకొని కొంచెం దూరం పెట్టాను. అప్పుడు నిజమేదేమో అని నమ్మేశాను. దాని తర్వాత బాగా అర్థం చేసుకొని రియలైజ్ అయింది ఏంటి అంటే ఆవిడ నిర్దోషి అని నేను నమ్ముతున్నాను. అది నిరూపించడానికి నేను తిరుగుతున్నాను, మీకోసం చాలా తిరిగాను అని చెప్తూ ఉంటారు హరిబాబు గారితో మహి. ప్రూఫ్ మీ దగ్గర ఉందంట కదా, ఉందా అంటే ఉంది బాబు అని చెప్పి పెన్ డ్రైవ్ తెచ్చి చూపిస్తాడనమాట. ఈలోపు ఇంకా ఇంట్లో సీన్స్ ఏంటి, శ్రేయ ఇంకా వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తట్టబుట్ట అని సర్దుకుంటారు. మేము వెళ్ళిపోతాం అనుకొని ఇంట్లో అందరికీ పిలుస్తారనమాట. మీరు వెళ్ళిపోవడం ఏంటి, చిన్నినే పంపించేయాలి, చిన్ని వల్ల ఇదంతా జరిగింది, చిన్నే ఉండకూడదు అనుకొని ఈ విలన ఇంకా వాళ్ళ ఆవిడ అందరూ కలిపి చిన్ని మీద పడతారనమాట. ఈరోజు అంకుల్ ఎవరు అసలైన హంతకులు అనేది తెలిసిపోతే ఈరోజు నేను నిరూపించుకుంటాను మా అమ్మ నిర్దోషి అని ఛాలెంజ్ చేస్తారు చిన్ని. ఈలోపే మహి చందు అయితే వస్తారు. వచ్చాక నాన్న ప్రూఫ్తో వచ్చాను నేను అని అయితే చెప్తూ ఉంటాడు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, చనిపోయిన మా అమ్మ మీదొట్టు, నన్ను కనకపోయినా ఎంతో ప్రేమగా పెంచిన ఈ అమ్మ మీదొట్టు, నీ మీదొట్టు అని ప్రతి ఒక్కరి మీద ఒట్టేసి ఎవరు చిన్ని వాళ్ళ అమ్మ అయితే నిర్దోషి అని అయితే చెప్తూ ఉంటాడు. అందరూ అయితే షాక్ అయిపోతాడు. మెయిన్ ఏంటి అంటే ఈ మహేంద్ర వర్మ అనేది ఇంకా షాక్ అయిపోతాడు. ఇది ఏంటి ఇప్పుడు నిజం, ఇది తెలిసిపోయిందా, ఎలా తప్పించుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. నాన్న నీకు ఎవరో తెలియదా హంతకులు అని మహి అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. అడుగుతుంటే నాకేం తెలియదు, తెలిస్తే నేను ఎందుకు కామ్గా ఉంటాను అని అయితే చెప్తూ ఉంటాడు. సరే అయితే ప్రూఫ్ మీ అందరికీ ఇప్పుడే చూపిస్తానని చెప్పి ల్యాప్టాప్ తెచ్చి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూపిస్తాడు అనమాట వీడియో ఫుటేజ్. ఆ వీడియోలో ఏముంటుంది, పార్వతి అయితే చెప్తూ ఉంటుంది, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అనుకున్నాను ఈ వర్మ, కాకపోతే నా ఆస్తిని ప్రేమించాడు నన్ను కాదు అని అయితే చాలా బాధపడుతూ ఏడుతున్న ఫుటేజ్ ఒకటి కనబడుతుంది. కనబడిన తర్వాత నెక్స్ట్ నాకు కావేరికి ఇద్దరికి ప్రాణహాని ఉంది వీడి వల్ల అని అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఏముంటుందంటే పాలు తెచ్చి మహి వాళ్ళ నాన్న ఇస్తాడనమాట వాళ్ళ అమ్మకి, పార్వతికి పాలు ఇవ్వగానే తాగుతుంది. తాగానే ఏంటి గుంతుకులు ఏదోలా ఉందంటే విషయం అలా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది అని అయితే వీడు అంటూ ఉంటాడు విలన. అనగానే ఇంకా చచ్చిపోవని అయితే ఇలా తోసిస్తాడు బెడ్ మీదకి, వెనక్కి పడిపోద్ది. వెంటనే అక్కడ కావేరి వస్తుంది. అక్క లెగు అనుకొని కావేరి అయితే పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పటికే పార్వతి అయితే చనిపోయింది, నీకు ఎలా చంపాలనిపించిందిరా పెళ్ళాన్ని అని అయితే తిడుతూ ఉంటుంది. ఇంకా కావేరియే హంతకురాల్లా చేసి ఇదే చంపింది అన్నట్టు పోర్ట్రేట్ చేసి పోలీసుల్ని అందరినీ కొనేసి ఇంకా తినికి శిక్ష పడేలా చేస్తాడు. ఈ విషయం అయితే ఇంకా ఈ మహి వాళ్ళ అమ్మ ఉంది కదా, ప్రజెంట్ అమ్మ అంటే వాళ్ళ తిని, అది చూసి ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది. నీకు అసలు ఎలా చంపాలనిపించిందిరా మా అక్కని, డబ్బు కోసం అక్కని చంపేస్తావా, సొంత పిల్లాన్ని చంపుతావా అని అయితే చాలా ఎమోషనల్ అయితే తిడుతూ ఉంటుంది మహి వాళ్ళ నాన్ని. మా అమ్మనే ఇప్పుడు అర్థమైందా ఎవరు హంతకుడు అనేది, చిన్ని కాదు హంతకురాలు కూతురు, నేనే హంతకుడిని కొడుకుని అని అయితే మహి అంటూ ఉంటాడు. మొత్తానికి విలన్ దొరికిపోయాడు, విలన్ ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయాడు కాబట్టి సీరియల్ ఎండ్ అయిపోయినట్టు మనకి క్లియర్ హింట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మహి వాళ్ళ అమ్మ మారి చిన్ని దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. ఆ టైంలోనే చిన్ని వాళ్ళ నాన్న వస్తాడు. రాగానే అతని దగ్గరికి వెళ్ళి కూడా సారీ చెప్తుంది. అసలు మా అక్కని కావేరి చంపిందని చెప్పి మా బావ చెప్పడం వల్ల నేను చిన్ని మీద కానీ మీ మీద కానీ అందరి మీద కోపాన్ని పెంచుకున్నాను, నాది ఒక పాత్ర ఉంది కావేరి చనిపోవడానికి సత్యంబాబు చనిపోవడానికి అని అయితే ఎమోషనల్ అయ్యి ఉంటుంటే అప్పుడు చిన్ని అంటే మీరేం బాధపడదు అత్తయ్య, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి, మీదేమీ తప్పలేదు ఇందులో, అంతా అలా అయ్యింది అని అయితే చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. ఈలోపు మహి అయితే పోలీసులు కాల్ చేస్తాడు, వాళ్ళు వస్తారు, ఇతను అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఈలోపు మహి చెప్తాడనమాట, అమ్మ ఈ చందు ఎవరో నీకు గుర్తున్నారా, సత్యంబాబు ఉన్నారు కదా వాళ్ళ కొడుకు చందుయే, చిన్నప్పుడు మాతో చదువుకున్నారు కదంటే అవునా, అంత మంచోడి కొడుకు కాబట్టే దేవుడు ఇలా రాసిపెట్టాడు, నా మేనగోడల్ని నీకు ఇచ్చేలా చేశాడు ఆ దేవుడు అని శ్రేయ చేతిని చందు చేతిలో పడుతుంది. మా మేనగోడలు నువ్వే బాగా చూసుకో అని అయితే చెప్తూ ఉంటుంది. ఈలోపు ఇంకా లోహి కూడా కాల్ మీద పడిపోయి, ఆంటీ నన్ను క్షమించండి, నేను ఇలా మాకు ఆస్తులు ఉన్నాయి, మేము డబ్బింటోళ్ళు అది ఇదని అబద్ధం చెప్పి వరుణ్ణి పెళ్లి చేసుకున్నాను, నేను సత్యంబాబు కూతున్నాయి అని అంటే అప్పుడు ఆవిడ క్షమిస్తుంది అనమాట. అవును నీకు నిజంగానే ఆస్తులు ఉన్నాయి, మీ అన్ని లాంటి బంగారం ఇంకా చిన్ని లాంటి బంగారం ఇలా అంటూ వాళ్ళందరినీ పొగుడుతూ ఇలాంటి మంచి మంచి వాళ్ళు మీ కుటుంబంలో ఉన్నారు కాబట్టి నీకు ఇవన్నీ ఆస్తులు, ఇవే నీ ఆస్తులు అన్నట్టు అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా క్షమించేసింది, ఇంకా అందరూ క్షమాపణ అయిపోయి విలన్కేమో శిక్ష పడింది, వీళ్ళందరూ ఇంకా హ్యాపీ. అందరూ ఒక ఫ్రేమ్లో ఉండే ఫోటో తీసుకొని ఇంకా శుభం చెప్పేశారు. ఇంకా సీరియల్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోయింది.
ఎండింగ్ బాగానే చూపించారు. అసలు మెయిన్ అసలు మోటివ్ ఏదైనా ఉంది అంటే విలన్కి శిక్ష పడ్డం, అదైతే ఈ రోజుతో అయిపోయింది. ఇంకా సీరియల్ కంప్లీట్గా క్లోజ్, బాగానే అయింది. స్టార్టింగ్ ఈ సీరియల్ ఫ్యాన్ బేస్ చాలా బాగుండేది, మంచి స్టోరీ ఉండేది. కావేరి బ్రతుకున్నప్పుడు బాగుంది, నెంబర్ 1లో ఉండేది సీరియల్. నాకు అప్పుడైతే చాలా నచ్చింది. వన్స్ కావేరి సత్యంబాబు చనిపోయినప్పటి నుంచి సీరియల్ అయితే అలా డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది.